సార్ మీరు మాట్లాడండి. సభాధ్యక్షులు చిరంజీవి గారు, అలాగే జస్టిస్ ఈశ్వరయ్య సాబ్, మా విశారద భయ్య, అలాగే ఇక్కడున్న బీసీ ఎస్సీ ఎస్టీ మేధావులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులారా, మీ అందరికీ జై భీమ్. 1994లో ఏ నినాదం అయితే మేమెంతో మాకంతా అని మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ రూపంలో ఇచ్చాడో అది ఇవాళ కార్యరూపం దాల్చబోతుంది. తెలంగాణలో ఈ తెలంగాణలో 42% వాటా సాధన సమితి ఏదైతే ఉందో మేమెంతో మాకంత వాటా రావాలని చెప్పేసి ఏ నినాదాన్ని అయితే ఎత్తుకొని ఇలా ఒక తెలంగాణ ప్రజా ఉద్యమం లాగా ఇదే ప్రాంతంలో అనేక వందల మీటింగ్లలో అటెండ్ అయ్యా నేను తెలంగాణ ఉద్యమం కోసం. ఇదే ప్రాంతంలో ఇవాళ 42% వాటా ఉద్యమం మొదలైంది. దీన్ని ఎవడు ఆపలేడు. 42% వాటా ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే బీజేపీ మెడలు వంచైనా సరే కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చి ఈ 42% వాటా సాధించే వరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నారు. బీజేపీ మెడలు వంచైనా సరే మా కాంశీరామ్ గారు ఎట్లయితే ఇవాళ మండల్ కమిషన్ అమలు కరో నైతా కుర్సీ ఖాళీ కరో అనే నినాదంతో ఈ మండల్ కమిషన్ అమలు చేపించాడో అట్లనే మేము ఆర్పై చెప్తున్నాను. మా ప్రకాష్ అంబేద్కర్ గారు, మా భీమరావ్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో వారితో చెప్తున్నాము, మేము 42 రోజులు నిరాహార దీక్ష ఢిల్లీలో చేస్తాం. 42% బీసీల వాటా కోసం ఢిల్లీలో 42 రోజుల దీక్ష కార్యక్రమం మా పార్టీ తీసుకోబోతుంది. ఖచ్చితంగా బీజేపీని మెడల నుంచి 9th షెడ్యూల్లో చేర్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పి ఆర్పై రాష్ట్ర అధ్యక్షుడిగా హామీస్తున్నాను. జై భీమ్, జై పూలే, జై పెరియార్.